దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవనగమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో 9వ అధ్యాయంలో భగవంతుడి మహిమ ఏమి అద్భుతమైనటువంటి రీతిలో స్వయంగా భగవంతుడే చెప్తున్నాడు. అయితే ఇది ఆయన ఏదో తన గొప్పతనాన్ని చెప్పుకోవడం కోసం తెలిపినటువంటి విషయం కాదు. వేదములు ఏ తత్వాన్ని ప్రతిపాదన చేశాయో ఆ తత్వాన్ని వివరిస్తూ భగవంతుడు భగవద్గీతలో ఉపదేశం చేస్తున్నాడు. ఏమని? ఆకాశంలో సంచరించేటటువంటి గాలికి ఆ ఆకాశం ఆధారం కాదు. అంతటా తిరుగుతూ ఉంటుంది, కానీ ఒక స్థాయిని దాటి అతిక్రమించి అది పోవటం లేదు. పోవటం లేదంటే దానికి అక్కడ ఏదో ఒక నియంత్రణ ఉండాలి. అది ఆకాశం కాదు. ఎందుకంటే గాలి తత్వం కంటే అది సూక్ష్మతత్వం ఆకాశం. అంటే హాయిగా దాంట్లో వెళ్ళిపోవచ్చు. అది తనకంటే స్థూలతత్వంలోకి తను వెళ్ళలేదు తప్ప సూక్ష్మతత్వంలోకి తను వెళ్ళచ్చు. కానీ వెళ్ళటం లేదు. అది కారణం ఏమిటంటే ఆకాశాన్ని వాయువుని రెంటిని కూడా నియంత్రించేటటువంటి భగవత్ తత్వం ఒకటి వెనకాతల ఉండి ఇది ఎంతవరకు సాగాలో ఎలా సాగాలో కూడా దానిని అలాగే నడిపిస్తూ ఉంది కనుక అది అక్కడే సాగుతుంది. ఇలాంటివన్నీ పెద్ద ఏమిటో అవన్నీ కూడా న్యాచురల్ అనడానికి వీల్లేదు. ప్రకృతిలో జరిగే కొన్ని విలక్షణమైనటువంటి విచిత్రాలు భగవంతుడి యొక్క ఆజ్ఞ చేత భగవంతుడి యొక్క ఆధీనంలో సాగుతాయి. ఎట్లా? కొన్ని ఉదాహరణలు మనకిచ్చారండి. మేఘోదయ సాగర సన్నివృత్తి ఇందోర్విభాగ స్ఫురితాని వాయో విద్యుద్విభంగ గతిరుష్ణరశ్మే విష్ణో విచిత్రా ప్రభవంతి మాయా. ఇవన్నీ కూడా అనన్య సాధారణాలైనటువంటి మహాశ్చర్యకరములైనటువంటి విష్ణువు యొక్క మాయలు. అంటే కనిపించేవా కనిపించనివా? కనిపిస్తూ ఉండేవే. మాయలంటే అర్థమేమి? మహాశ్చర్యకరమైనవి, మన బుద్ధికి అందనివి, ఒకడెవడో చేసేది. మాయ అంటే అర్థమేమి? అంటే మన బుద్ధికి అందనిది ఆవలివాడికి అలవాటైనది అని అర్థం. దాని పేరు మాయ. అది ఈ ప్రకృతి. వేదమే చెప్పింది, మాయాంత్ ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం. ఈ ప్రకృతికి అంతటికీ మాయా అని పేరు.
ఎందుకని ఆశ్చర్యకరమైనటువంటి పనులు చేస్తోంది, మన బుద్ధికి అందని పనులు చేస్తోంది కనుక. ఇది మాయ. అంటే నీ బుద్ధికి అందకుండా జరిగే ఒక వాస్తవమైనటువంటి ప్రక్రియ, నీ బుద్ధికి అతీతంగా జరిగేటటువంటి ప్రక్రియ కనుక అది మాయ. ప్రకృతికే పేరు మాయా. మాయాంతు ప్రకృతిం విద్యాత్. ఈ ప్రకృతిని మాయా అంటాము. ఇలా దీంట్లో ఈ మార్పులు జరిగేటట్లుగా తానంతటదేం కావటం లేదు, కలిగించేవాడు ఒకడున్నాడు. వాడి పేరు మాయి. మాయ కలవాడు. ధనం కలవాడిని ధని, గుణం కలవాడిని గుణి అని ఎలాగైతే అంటున్నామో, మాయ కలవాడి పేరు మాయి. ఈ మాయి అనేటువంటి వాడు ఎలా చేస్తాడు అంటే మహేశ్వరుడై చేస్తాడు. ఈశ్వరుడంటే నియమన సామర్థ్యము. మహాన్ అస్య సమర్థ మహాంశ్చ అసౌ సమర్థ. అప్పుడు వాడు మహామాయ, మాయావి, మహేశ్వర. మహాంశ్చ అసౌ ఈశ్వరశ్చ. ఈశితృత్వమే భాగంగా కలవాడు కనుక వాడు ఈశ్వరుడు. అది చాలా గొప్పగా కలవాడు, ప్రకృతిని అంతటికీ కలవాడు. జీవులందరి యందు ఆ రకమైనటువంటి శక్తి తనది ప్రయోగించే యోగ్యత ఉన్నవాడు కనుక వాడి పేరు మహేశ్వరుడు. ఏం పేరు పెట్టి పిలుస్తాము? నారాయణ. ఇది మనకి వేదం చెబుతోంది. అందుచేత మాయా అంటే ఇది మన బుద్ధికి అతీతమైనటువంటిది, మహా ఆశ్చర్యకరమైనది, అనన్య సాధారణమైనటువంటిది. ఎవడిది మాయా? విష్ణో మాయా ప్రభవంతి. విష్ణో విచిత్రా ప్రభవంతి మాయా. ఇవన్నీ కూడా ఆశ్చర్యకరంగా ప్రభవంతి పుట్టుచున్నవి. ఇవన్నీ విష్ణోహో మాయా, విష్ణువుకి చెందినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ప్రవృత్తులు. ఏమేమిటవి? మేఘోదయ, మేఘముల యొక్క ఉదయము. కాసేపు నీళ్లు తీసి ఇలా మన పైకి చిమ్మితే కింద పడిపోతున్నాయి. భూమికి ఉండేటటువంటి గురుత్వాకర్షణ శక్తి విశేషం చేత. బాగుంది. మరి ఈ నీళ్ళన్నీ ఆవిరి అంతెత్తు వెళ్ళి పైన ఎలా ఉండిపోతున్నాయి తెలియదు. మనకి దానికి వ్యాఖ్యానం రాస్తాయండి మనకి వేదాంత దేశకులైనటువంటి మహానుభావులు. అస్మదాది అగోచర ఉపాదాన ఉపకరణ సంప్రదానాదికానాం తత్క్షణాదేవ సకల దింగ్ముఖ వ్యాపినాం ధారాధరాణం ఉత్పత్తి. ధారాధరములు నీళ్ళని తనలో నింపుకున్నటువంటి అది కనుక ఒక్కసారి నీళ్ళని తనలో ఉన్న వాటిని వదిలితే మొత్తం ఊళ్ళు మునిగిపోతున్నాయి. కానీ ఇన్ని నీళ్ళని లోపల పట్టుకొని నిలబడుతోంది. కాసేపు నీళ్లు తీస్తే కింద పడుతున్నాయి. ఇన్ని నీళ్ళని పట్టుకున్నది పైన ఎట్లా ఆగిందబ్బా? పూర్ణది కరిగిన తర్వాత ఒక్క చుక్క మళ్ళీ అక్కడ ఉండటం లేదే, మొత్తం అన్నీ కింద పడిపోతున్నాయి. ఎలా ఉంది అది? సకల దింగ్ముఖ వ్యాపినాం. ఆ అన్ని వైపుల ఒక్కసారి ఆకాశంతో చుట్టుముట్టేసిందంటే ఏం కనపడదు. తత్క్షణాదేవ అలా వ్యాపించేస్తుంది. ఎంతసేపు అక్కర్లేదు దానికి. ఎలా పుట్టిందో తెలియదు, ఎలా పెరిగిందో తెలియదు, ఎలా వ్యాపిస్తోందో తెలియటం లేదు. మనకి తెలియదు కానీ వాడికి తెలుసును. అస్మదాది అగోచర ఉపాదాన కారణ సంప్రదానాది కానాం. ఎందుకోసం, ఎవడికి పడవ కోసం తెలియదు మనకి. ఎవడిని లక్ష్యం చేసుకుని అవి తయారవుతున్నాయి, ఎవరిని లక్ష్యం చేసుకుని అవి బయలుదేరుతున్నాయి, ఎవరిని లక్ష్యం చేసుకుని అవి కారుతున్నాయి తిరిగి భూమి మీదకి. చేత అగోచర ఉపాదాన ఉపకరణ. పోనీ తయారు చేయడానికి ఏమేమి స్టవ్లు గివులు దాంట్లో అయినా పెట్టి కాస్త గుడ్డలు గిడ్డలు పెనాలు అట్ల కాళ్ళు ఏమీ లేవు. మేఘాలు మాత్రం ఆకాశంలో బ్రహ్మాండంగా నిండిపోయాయి అని అంటున్నాం. ఇలాంటివి ఏమీ తెలియకుండా ఉండేటటువంటి తత్క్షణాదేవ
కాసేపటికి మాత్రమే, ఒక్కసారికే మేఘాలతోటి ఎంత వాన కురిసేస్తుందో మనకి తెలియటం. ఇది మేఘోదయ. పోనీ ఇదొక పెద్ద ఆశ్చర్యం అనుకుంటే, ఇంతకంటే మరొక ఆశ్చర్యం సాగర సన్నివృత్తి. సముద్రంలో సకల భువన ఆప్లావన లంపటస్యేవ జలనిధే అంబరాలంబినాం తరంగాణం వేలాతలే నివృత్తి. సముద్రం లోపల తయారైనటువంటి ఆ తరంగాలని చూస్తే ఒక్కసారి మొత్తం పైకి ఉవ్వెత్తుగా లేచి ప్రపంచానంతా ముంచేస్తుందా అన్నట్టుగా తయారయ్యి అలాగ ప్రయాణం చేసి అంతా తరంగం ఒడ్డుకు వచ్చేటప్పటికి నిశ్శబ్దంగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఎందుకు అంత పొంగినటువంటిది? అంత నిశ్శబ్దంగా ఆ హద్దుని దాటకుండా మళ్ళీ అలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఎవడు పంపిస్తున్నాడు దాన్ని? అదే కనుక అలా బయటకు వస్తే మొత్తం సకల భువన ఆప్లావన లంపట అవుతుంది. మొత్తం అంతటిని సునామీ మనం వింటున్నాం. వస్తే ఒక్కసారి ఒడ్లు పొరలు వస్తే మొత్తం పోయి ఒళ్ళంతా మొత్తం ముంచుకుపోయింది. అంతలా వచ్చింది కూడా ఏమీ లేనట్టుగా మళ్ళీ అంత నిశ్శబ్దాన్ని జాగ్రత్తగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అది ఏం ఆశ్చర్యం ఇది! ఇందోర్ విభంగా. చంద్రుడి యొక్క కళలు క్రమంగా పెరుగుతున్నాయి, క్రమంగా తగ్గుతున్నాయి. పాపం ఎప్పుడు అరే సారీ మిస్టేక్ అయిపోయింది ఆయన ఎప్పుడు దాని రెక్టిఫికేషన్ కోసం ఆయన ప్రవర్తించటం లేదు. అవి పెరుగుట తరుగుట. ప్రతినియత కళా వృద్ధి క్షయ శృంగ ఉన్నమనాది రూప చంద్రమస విభాగ. ఇది ఒక్కొక్కసారి చంద్రుడు ఇలా పడవలో ఉంటాడు ఇలాగ. అప్పుడు ఏ అంచు పైకి ఉంటుంది, ఈ అంచు పైకి ఉండాలా, ఈ అంచు పైకి ఉండాలా, లేకపోతే ఫ్లాట్గా ఉండాలా, ఇలాగా అర్ధచంద్రుడిలాగా సగం కొరికిన పండులాగా, లేకపోతే ఇలా ఒక్కొక్క చోట మనం చూస్తాం ఇలా నిలువుగా ఉంటుందండి, ధనుస్సులాగా, హాఫ్ సర్కిల్ లాగా. ఎక్కడ ఒక్కొక్క చోట కిందకు ఉంటుందండి, ఒక్కొక్క భూభాగంలోకి వెడితే అట్లా కనిపిస్తుంది, ఒక్కొక్క భూభాగంలో ఇటుపక్కన ఉన్నట్టు కనిపిస్తుంది, ఒక్కొక్క భూభాగంలో కింద నుంచి ఇలా కిందకు ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అట్లాగా? ఎందుకు ఆ మార్పులు వస్తున్నాయి చంద్రుల్లో? ఒక్కొక్కసారి ఒక్కొక్క శృంగం ఇలాగా ఎత్తుగా ఇటెత్తుగానో లేకపోతే ఇటెత్తుగానో ఎందుకు ఉంటుంది అట్లాగా? అప్పుడప్పుడు ఇలా నిలువుగా వస్తుంది బ్రాకెట్ పెట్టినట్టుగాను, ఎందుకు వస్తుంది అట్లాగా? ప్రతినియత కళా వృద్ధి క్షయ. దానికి పెరుగుదల ఎందుకు వస్తుంది? ఒకే క్రమంలో రోజుకి ఒక్కొక్క కళ పెరుగుతూ ఉంటుంది, తర్వాత పూర్తవుతుంది, మళ్ళీ ఒక్కొక్క కళ తగ్గుతుంది, మళ్ళీ కనిపించదు, మళ్ళీ కళ పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ తరుగుతూ ఉంటుంది. ఎందుకు వస్తున్నాయి ఇవి? అలానే ఎందుకు వస్తున్నాయి? అలానే ఎందుకు తిరుగుతున్నాయి? తెలీదు. విద్యుర్విభంగా స్ఫురితాని వాయో అశంకిత ఆగమన. ఎటు నుంచి వస్తుందో తెలియదు గాలి, మనకి ఎంత వేగంతో వస్తుందో మనకి తెలియదు. అప్పుడప్పుడు జంఝామారుతంలా వచ్చేస్తూ ఉంటుంది, మొత్తం చెట్లని అక్కడ ఉండే ఇళ్ళని కూడా ఎగరగొట్టి పారేస్తుంది. విద్యుద్ విభంగా ప్రశాంత దహన మిహిర హిమకరాది మహసి ప్రావృషి నిషీధే అప్రవిదిత పూర్వోత్తర క్షణానాం క్షణరుచీనాం విభంగ. దేశికులు చెప్తారు మనకి, వేదాంత దేశికులు గారు. హాయిగా ఉంటుంది కొంతసేపటి దాకా వాతావరణం. ఒక్కసారి పెద్ద ధ్వనితోటి విద్యుల్లతలు ఏర్పడతాయి. మన ప్రాంతాల్లో విద్యుల్లతలు పెద్ద ఎక్కువ ఫోర్స్గా రావండి, కానీ కొన్ని చోట్లయితే మనకి భయంకరంగా ఉంటుంది.
అది ఏర్పడితే ఆకాశం ఈ చివరి నుంచి మొత్తం అది 70 mm లాగానో లేదా 140 mm లాగానో 380 mm లాగానో అది మొత్తం ఎలా ప్రసరిస్తుందో తెలియదు, ఎటు ప్రసరిస్తుందో తెలియదు, పైనుంచి కిందకు వస్తుందో తెలియదు, ఇటు పక్కకు పెడుతుందో తెలియదు, ఇటు పక్కకు పెడుతుందో తెలియదు. ఆ విద్యుల్లతా ప్రవాహపు స్థితి పిడుగులు పడ్డప్పుడో మరొక అప్పుడో దాని యొక్క స్థితిని గుర్తించడం అటెండ్ చాలా కష్టము. వచ్చి ఎంతసేపు ఉంటుంది పోనీ, వచ్చింది కదా విద్యుల్లత వచ్చింది, కాసేపు పుస్తకం చదువుదాం ఆయన పుస్తకాని కోసం వెతికేట అంత లోపల మొత్తం అంతా మాయమైపోతుంది. ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడికి పోతోంది, ఎలా వస్తోంది, ఎంత శక్తితోటి వస్తోంది, ఏం చేస్తోంది, ఎందుకు వస్తోంది అసలు మనకి తెలియదు, తెచ్చేవాడు వాడికి తెలుసును. విద్యుద్విభంగ, అంతేకాదు గతి ఉష్ణరశ్మే, ఉష్ణరశ్మి సూర్యభగవానుడు, ఆయన యొక్క గతి ఎప్పుడైనా తప్పుతుందండి? నో. ఎప్పుడైనా అది మనకి దేని మీద ఆధారపడ్డట్టు కనిపిస్తోందా? నో, తెలీదు. ఆకాశంలో దేని మీద ఆధారం లేకుండా స్వతంత్రంగా తానే నిలబడి ఎంతో కొన్ని లక్షల కోట్ల వాట్స్ యొక్క పవర్ని అది జనరేట్ చేస్తూ మొత్తం ప్రపంచానికి అంతటికీ తన చుట్టుపక్కలంతా వెరజిమ్ముతూ తిరిగి మళ్ళీ దానికోసం ఎక్కడి నుంచో ఇంధనాన్ని తన లోపలికి పుంజుకోకుండా, మనకి కాసేపు స్టవ్ వెలిగించుకుంటే మళ్ళీ ఆ సిలిండర్ మార్చి కొత్త సిలిండర్ పెట్టాలి. కాసేపు ఆకాశంలో పరిగెట్టినటువంటి ఆ ఫ్లైట్కి అది దిగ్గానే పాపం దాంట్లోకి మళ్ళీ ఫ్యూయల్ నింపాలి. కానీ సూర్యుడు మనకి ఒక చోట నుంచి ఒక చోట దాకా గతి కనిపిస్తున్నాడు. ఇంత విద్యుత్ శక్తిని ఆయన ప్రసాదిస్తున్నాడు. ఏ రకమైనటువంటి సాధనాలతోటి చేస్తున్నాడు ఆయన? విష్ణో విచిత్రా, ఇవన్నీ కూడా ఏదో ఒక కారణం ఉంటేనే తప్ప అవి జరగవు. కారణం ఏమిటో మనకి తెలియదు, నీకు తెలియదు కనుక కారణం లేదు అనడానికి వీల్లేదు. నీకు తెలియదు కనుక దానికి గతి సరిగా క్రమం కాదు అని అనడానికి వీలు. దానికి ఆ గతిలో ఏదో ఒక లక్ష్యం ఉంది, అది దాన్ని నడిపించిన వాడికి తెలుసును. ఆ నడిపించేవాడు విష్ణో విచిత్రా, ఇవన్నీ కూడా మాయా. చేసేవాడు విష్ణువు కనుక ఆయనకి ఇది స్పష్టంగా అవగాహన ఉంటుంది. ఇది మన జ్ఞాపకం పెట్టి ఇవన్నీ ఎవడు చేశాడండి? ఇవన్నీ ఎవడైనా చేసినవా? కానీ చేయకుండా వస్తాయా? అంచేత నువ్వు నేను చేయలేదు కనుక, ప్రపంచంలో ఉండే ఎవడు చేయలేదు కనుక, చేసిన వాడిని నేను అని భగవంతుడు మనకి చెబుతున్నాడు. వాటి యొక్క స్థితిగతులను గురించి ఇవి కొన్ని మనం చెప్పుకున్నాం. కానీ ఇలాంటివి ఏవం విధాన్యన్యాని పరివేష పరాక్ ఇంద్రచాప కరకాహ, ఎన్నెన్ని ఉన్నాయండి ప్రపంచంలో. వీటితో పాటు పరివేష, అప్పుడప్పుడు చంద్రుడికి చుట్టూ ఒక్కొక్క సర్కిల్, ఒక రింగి ఏర్పడుతూ ఉంటుందండి. మనకి తెలిసి ఒకటే రింగ్ ఏర్పడుతుంది మన దగ్గర, అప్పుడప్పుడు దగ్గరగా ఏర్పడుతుంది, ఒక్కొక్కసారి దూరంగా ఏర్పడుతుంది, ఒకసారి మరీ దూరంగా ఏర్పడుతుంది. కానీ కొన్ని దేశాల్లో ఆయన చుట్టూ ఏర్పడే రింగ్స్ 2, 3 కూడా కనిపిస్తూ ఉంటాయి. 2, 3 కూడా కనిపిస్తాయి. ఒక్కొక్కసారి 5 దాకా కూడా ఏర్పడతాయేమో. ఎవడు తెచ్చాడు దానికి ఆ రింగు? అంత కరెక్ట్గా ఎవడు గీశాడు ఆకాశంలో ఆ రింగుని? ఎవడు దానికి ఏదో ఒక ఆర్చ్ పెట్టుకొని కరెక్ట్గా దానికి అది ఎక్కడ వంకర టింకర లేక మన చేతితో గీద్దాం అనుకుంటే అది ఎక్కడో ఒక చోట వంకర పోతూ ఉంటుంది. కానీ ఆకాశంలో, నిరాలంబమైనటువంటి ఆకాశంలో
ఎవడు వేశాడు ఆ పరివేషం? సూర్యుడికి కూడా పరివేషాలు వస్తాయండి, ఎప్పుడైనా గమనించారు లేదు? ఒకసారి ఎక్కడో ఆఫ్రికాలో చూసాం, టాంజానియాలో చూసాం. సూర్యుడికి చుట్టూ 3 పరివేషాలు. ఒక సర్కిల్, పైన ఒక సర్కిల్, ఆ పైన మరొక సర్కిల్. ఎవడు గీశాడు? ఎలా వచ్చాయి? ఎందుకు వచ్చాయి? సూర్యుడికి, చంద్రుడికి రావడం మనం అప్పుడప్పుడు గమనిస్తుంటాం. అప్పుడప్పుడు చంద్రుడికి దూరంగా పెద్ద సర్కిల్ వస్తుంది. అలా వస్తే వాన త్వరగా వస్తుంది. దగ్గరగా సర్కిల్స్ వస్తే వాన దూరంగా వస్తుంది అని చెప్తుంటారు. ఏదో ఒక విశ్వాసం అయి ఉండొచ్చు. కానీ అక్కడ పొద్దున్న 11ంటికి సూర్యుడి చుట్టూ వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవడు దిద్దాడు తెలీదు. అలాగే ఇంద్రచాప, ఇంద్రధనస్ అని మనం అంటుంటాం. ఆకాశంలో మనం చూస్తుంటాం అప్పుడప్పుడు. ఒక పక్కన సూర్యుడు, మధ్యలో వాన, బయటప్పుడు రెండవ పక్కన ఒక ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. మంచి అద్భుతమైనటువంటి ఒక ఆర్డర్లో 7 రంగులతోటి మనకి కనిపిస్తుంది. ఎవడు చేశాడు దాన్ని? ఎలా వచ్చింది? అది కొంతసేపే ఉంటుంది. ఒక్కొక్కసారి పూర్తిగా వస్తుంది, ఒక్కొక్కసారి సగం వస్తుంది, ఒకసారి జస్ట్ అలా వచ్చిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎవడు చేస్తున్నాడు? ఆకాశంలో ఇదొక ఆశ్చర్యం అండి. నీళ్ళు అంటే నీళ్ళు అనుకోవచ్చు, కానీ కరకాలు. అప్పుడప్పుడు వానలో వడగళ్ళు పడుతుంటాయి. వడగళ్ళు అంటే ఒక రాయి లాంటిది కదా. రాయి పైన ఎలా ఉంటుంది మేఘంలో? ఇది ఒక పెద్ద ఆశ్చర్యం. మామూలుగానే ఒక రాయి వేస్తే, చిన్న ఇసుక రేణు వేస్తే చక్కమని కింద పడిపోవాలి. కరకాని, అలాగే మంచు గడ్డలు, ఇవన్నీ కూడా. ఇంకా ఉరుములు. ఎవడైనా వెళ్ళి అక్కడ డబ్బాలు తీసుకుని, బాజాలు తీసుకుని ఢామ్ 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 అని వాయిస్తున్నాడా? ఎలా వస్తున్నాయి అంత శబ్దాలు? పోనీ మేఘం తగిలితే వస్తాయి. ఎన్ని మేఘాలు ఆకాశం తగలటంలే, అన్నింటిలోంచి వస్తున్నాయి ఆ శబ్దాలు. ఆశ్చర్యం. ఎంతెంత పెద్ద పెద్ద చప్పుళ్ళు వస్తాయి, పిడుగులు పడతాయి దాంట్లోంచి. నిప్పు, నీళ్ళల్లోంచి నిప్పులు రావడం ఏమిటండి? ఆశ్చర్యం. సో ఈ 1, 2 కాదు, ఎన్నెన్ని ఆశ్చర్యాలు ఉన్నాయో ఈ ప్రపంచంలో. భూకంపము, గ్రహాల సంచారము, ఇదో పెద్ద ఆశ్చర్యం. ఎవడు తిప్పుతున్నాడు గ్రహాలన్నిటినీ? కరెక్ట్గా తిరుగుతాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది, సూర్యుడి చుట్టూ తిరుగుతోంది, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. మిగతా గ్రహాల చుట్టూ కూడా, మన భూమి చుట్టూ ఒకటే చంద్రుడు ఉన్నాడండి, మిగతా గ్రహాల చుట్టూ బోల్డ్ ఇంకా ఉపగ్రహాలు ఉన్నాయి అట. ఎవడు పెట్టాడు వాటిని? వాటి చుట్టే తిరిగేటి. కాసేపు అక్కడి చుట్టూ తిరిగితే దీని చుట్టూ తిరగచ్చు కదా. మారటం లేదు అలాగా. ఎంతకాలంగా తెలియదు మనకి. ఎవడు పెట్టాడు ఇవన్నీ? విష్ణో విచిత్రా ప్రభవంతి మాయా. ఇవన్నీ కూడా విష్ణువు యొక్క అసాధారణమైన, అతి ఆశ్చర్యకరమైన, మన జ్ఞానానికి అందని, ఆయన సంకల్పంతో సాగేవి అద్భుతాలు సుమా. భగవంతుడు చెప్తున్నాడు, నాయన అర్జున, ఇవన్నీ నా మీద ఆధారపడి జరిగేవి సుమా. ఈ ప్రపంచానికి అంతటికీ, ఇందులో జరిగే చిత్ర విచిత్ర ప్రవృత్తుల అన్నింటికీ కూడా ఆధారము నేనే. ఇది డిక్లేర్ చేయడం కోసం ఆయన ఇచ్చినటువంటి ఈ రూపాలన్నీ అన్నమాట. దీన్ని చాలా అందంగా చెప్తారు. మేఘోదయ సాగర సన్నివృత్తి ఇందోర్విభాగ స్ఫురిత నివాయో విద్యుద్విభంగ గతిరుష్ణరశ్మే విష్ణోర్విచిత్రా ప్రభవంతి మాయా. రామానుజులు వారు ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని ఎంత చక్కగా హృదయంగమం చేసుకుని దాన్ని, ఆయన చెప్పినటువంటి ఆ మాటల యొక్క తాత్పర్యాన్ని మనకి స్పష్టంగా, సున్నితంగా అనుగ్రహిస్తున్నారు. దానికి వేదాంత ఈ దృష్టాంతం ఇచ్చింది రామానుజాచార్య స్వామి. వేదాంత దేశికులు వారు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చాలా చక్కగా అనుగ్రహించి ఉన్నారు. మరికొన్ని ఆశ్చర్యకరమైనటువంటి అంశాలని, ఆ విష్ణు తత్వానికి సంబంధించినటువంటి వాటిని
తెలుసుకోవడం మనందరి కర్తవ్యము. పాపం కొంతమంది అంటారండి, మీ విష్ణువుని మేము కూడా పూజిస్తామండి, మాకు ద్వేషమే లేదండి. అరే, విష్ణువు నావాడు నీవాడు, గాలి నాదా నీదా, నీరు నాదా నీదా, నేల నాదా నీదా, ఆకాశం నాదా నీదా. బతకాలనుకున్న వాడికి కావాలి, చేసేది విష్ణువు. విష్ణువు బతకాలనుకున్న వాడికి అవసరం, బతికేవాడికి అది అవసరం విష్ణు తత్వము. ఇవన్నీ ఆయన యొక్క అద్భుతమైనటువంటి చేష్టితములు. ఇది మనకి జ్ఞాపకం చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ 6వ శ్లోకం ద్వారా. అయితే ఇది అక్కడితో ఆపలే. ఎలా సాగుతాయి ఇవన్నీ, ఎప్పుడెప్పుడు సాగుతాయి ఇవన్నీ కూడా మనకి తెలియచేస్తూ మనని క్రమంగా ముందుకి 9వ అధ్యాయంలో తీసుకువెడుతున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జై శ్రీమన్నారాయణ.